హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రణవ్. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే పట్టు ఆకలుంది. గాయస్ ఎంత తెల్లగా ఉన్నాం రా మనం. చాలా తెల్లగా ఉన్నాం రా. ఇంట్రో చూసారుగా ఎలా ఉందో, ఇంకా వీడియో మొత్తం కూడా అలాగే ఉంటుంది. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఫుల్గా సపోర్ట్ చేయండి గాయస్. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మెట్రో ఎక్కేసాం గాయస్. మళ్ళీ స్టేషన్ వచ్చాక మెట్రో అయితే దిగేసాం గాయస్. రాజుగారు కట్టిన ప్యాలెస్ చూడడానికి వెళ్తున్నాం. మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి గాయస్. మేమైతే చార్మినార్ కూడా చూసేసాం గాయస్. ఆల్రెడీ వచ్చింది చార్మినార్కి. నైట్ చౌమహల్ ప్యాలెస్. ఇంకా మేమైతే చౌమహల్ ప్యాలెస్ దగ్గరికి అయితే వచ్చేసాం. నాకు ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బ్యాడ్ గా అనిపించింది. ఎందుకంటే అక్కడ నేమ్ బోర్డు దగ్గర ఒక పూల్ అయితే అడ్డంగా పెట్టేశారు. పేరు బాగుంది, ముందు పేరు కనపడాలి కదా. ప్యాలెస్ లోపల బాగుందో లేదో తెలుసుకోవాలంటే. ఇలాంటి పెద్ద పెద్ద గోడలు వాళ్ళు బతకడానికి కట్టుకున్నారు, కానీ మనలాంటి వాళ్ళు మాత్రం వాటిని చూడడానికి వెళ్తున్నారు. ఇంకా మనం ప్యాలెస్ లోపలికి ఎంటర్ అవ్వాలంటే ముందుగా మనం తెచ్చుకున్న వెహికల్ అయితే పార్క్ చేయాలి. 2 వీలర్ కి అయితే 20 రూపీస్, 4 వీలర్ కి అయితే 40 రూపీస్, అండ్ బస్ అలాంటివి అయితే 60 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ మనం లోపలికి వెళ్ళాలంటే ముందుగా మనం ఇక్కడ టికెట్ కూడా తీసుకోవాలన్నమాట. మొబైల్ ఫోటోగ్రఫీ జనరల్ టికెట్ 150, మొబైల్ కెమెరా 50. వెళ్తున్నాం గాయ్స్. అది వాష్రూమ్, అది ఏదో వాష్రూమ్ గాయ్స్. బ్రో ఏంటి ఇవి? సూర్య ఏంటి ఇవి? ఇంకా మనకి ఎంట్రన్స్ లోనే క్యాంటీన్ ఉంటుంది గైస్. మన క్యాంటీన్ లో ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. ఫ్రీగా అయితే ఇయ్యరు, మన డబ్బులు అయితే పే చేయాలి. అండ్ దాని నుంచి కొంచెం ముందరకు వస్తానే ఇక్కడ ఫోటోషూట్ అయితే జరుగుతుంది అనమాట. మనం అందరూ వేసుకొని ఇప్పేసిన డ్రెస్సెస్ మనం కూడా వేసుకొని ఫోటోలు అయితే దిగచ్చు. దానికి మళ్ళీ మనం డబ్బులు కట్టాలన్నమాట. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందర కాగానే ఇక్కడ చూడండి గైస్, చెట్టు అయితే ఎంత పెద్ద ఉందో ఇది. అండ్ గ్రీనరీ అయితే బాగా మెయింటైన్ చేస్తున్నారు గైస్. ఇది ప్యాలెస్ మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. అండ్ చుట్టూ పచ్చని గడ్డి అండ్ మొక్కలు అయితే బాగా పెంచారు. అండ్ ఇక్కడ నిలబడుకొని కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇంకా లోపలికైతే ఎంటర్ అయ్యాం గాయస్. లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక్కొక్క పిల్లర్ దగ్గర ఒక్కొక్క అమ్మాయి అయితే ఫోటోలు నిలబడుకొని ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారనమాట. ఎక్కడ ఖాళీ లేదు. నేను ఫోటో దిగుదాం అనుకుంటే ఇంక సరే అని చెప్పేసి మొత్తం ప్యాలెస్ అంతా పైనుంచి కింది వరకు అయితే వీడియో షూట్ అయితే చేసుకున్నా. చూడండి మీరే, ఒక్కొక్క పిల్లర్ దగ్గర ఒక్కొక్క అమ్మాయి నిలబడుకొని ఫొటోస్ అయితే దిగుతుంది. మనకి నిలబడే ఛాన్స్ కూడా లేదు గైస్ ఫోటోలు దిగడానికి. అదే ఇంకా ప్యాలెస్ లోపలైతే పెద్ద పెద్ద లైట్స్, పెద్ద పెద్ద పిల్లర్స్ ఉన్నాయి. అండ్ లోపలైతే బాగా నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు. లోపలైతే మీరు బాగా చూడండి గైస్, పైన ఆ సీలింగ్ చూడండి, పైన రూఫ్కి ఎంత నీట్గా డిజైన్ చేశారో. అసలు అలాంటి డిజైన్ చేయడానికి ఎంత వర్క్ చేసి ఉంటారో కదా. అందులో అది కూడా చాలా హైట్ ఉందన్నమాట రూఫ్ అయితే. ఇవి స్టాంప్స్ ఏమో, పోస్ట్ స్టాంప్స్ ఏమో కదా, ఇవి పోస్టల్ స్టాంప్స్.
అవి డబ్బులు ఏ కరెన్సీ కాయిన్స్. ఇది ఇప్పుడు చూడండి ఆ పిల్లర్స్ ఎంతెంత పెద్దగా ఉన్నాయో, ఆ లైటింగ్స్ కానీ అండ్ ఆ రూఫ్ చూడండి, రూఫ్ ఆ సీలింగ్ చూడండి ఎంత నీట్ గా డిజైన్ చేశారు కదా. ఇప్పుడు మనం ఏదన్నా మన ఇళ్ళల్లో హౌస్ కట్టుకున్నా, హౌస్ లోపల సీలింగ్ వేసుకున్నా కూడా అది 1 year 2 years కి పడిపోతూ ఉంటది అనమాట. కానీ అప్పట్లో వాళ్ళు డిజైన్ చేసినారు, కానీ అప్పట్లో వాళ్ళు ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తే అది చాలా రోజులు వచ్చేది. దానికి ప్రూఫే అనమాట ఇలాంటి ప్యాలెస్లు కానీ లైక్ కోటలు ఉంటాయి కదా అలాంటివన్నీ. వాళ్ళు ఆ రేంజ్ ఆఫ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి ఉంటారు, ఆ రేంజ్ ఆఫ్ క్వాలిటీ కూడా వాళ్ళు మెయింటైన్ చేసి ఉంటారు. ఇంకా ఇక్కడైతే వాళ్ళ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి, అంటే లైక్ వాళ్ళ గుర్రాల మీద కూర్చొనేది కానీ వాళ్ళ కొడుకుల ఫోటో ఫ్రేమ్స్, వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడ చూసుకొని కొంచెం ముందుకెళ్ళగానే మనకి స్టెప్స్ అయితే ఉంటాయి. సో ఈ స్టెప్స్ దగ్గర చూడండి ఎంత పెద్ద పెయింటింగ్ అయితే పెట్టారో. మొత్తం ఇవన్నీ బై హ్యాండ్ పెయింటింగ్స్ అనమాట. వాళ్ళ ఎవరైతే ఆర్ట్ వేసారో వాళ్ళ నేమ్ కూడా అక్కడ మెన్షన్ చేసి అయితే ఉంటుంది. సో ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్ళగానే మనకి వాళ్ళ డైనింగ్ టేబుల్స్, వాళ్ళ చైర్స్ మనకి స్ట్రైట్ గా కనిపించేది అక్కడ స్ట్రైట్ గా కింద కనిపిస్తుంది కదా, అక్కడ అయితే రాజు కూర్చొని ఉంటాడు అనమాట. ఇంకా ఇక్కడ నుంచి వాళ్ళ టీం అంతా ఇక్కడ పైన అయితే కూర్చొని ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అండ్ ఇక్కడైతే పెద్ద పెద్ద మిర్రర్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఎవరో లేడీస్ అయితే ఫోటోలు తీసుకుంటున్నారు, నేను ఫోటోలు తీసుకున్నాను అనుకో. ఈ డ్రెస్ చూడండి గైస్, రాజు వాళ్ళ పిల్లోడి డ్రెస్ అనమాట ఇది. పిల్లోడిది డ్రెస్సు, జాకెట్లు, చెప్పులు, లంగాలు, ఇది వాడి టోపీ అనమాట, వాడు వేసుకున్న షూస్ అన్నీ ఉంటాయి గైస్. ఇంకా ఇక్కడ ఆ వుడ్ వర్క్ చూడండి గైస్, ఎంత నీట్గా ఎంత డీటెయిలింగ్గా ఉందో. నాకు అది చాలా బాగా అనిపించింది అనమాట. చూడండి బ్లాక్ వుడ్, ఇది ఎంత డీటెయిలింగ్గా చెక్కారో అది వుడ్ అయితే. అప్పట్లో ఈ మిషన్స్ అన్ని ఏవి లేవు కదా, బై హ్యాండ్ మేడ్ అనమాట అవన్నీ. హ్యాండ్తో అయినా కూడా ఎంత బాగా ఉండే కదా. ఇంకా ఇక్కడ నుంచి అనమాట రాణి గారు బయట రాజు గుర్రపు స్వారీ చేస్తా ఉంటే ఇక్కడ నుంచి సైడ్ కొట్టేదన్నమాట రాణి వారు. సో రాణి ఏమన్నా కనిపిస్తుందేమో అని చెప్పేసి మా సూర్యగాడు అయితే ఇక్కడ నుంచి చూస్తా ఉన్నాడు. ఇప్పటి వరకు మనం వాళ్ళు కూర్చున్న కుర్చీలు, చైర్లు, తర్వాత టేబుల్స్ ఇవన్నీ చూసాం కదా. ఇంకా ఇప్పుడు వాళ్ళు వాడి పడేసిన గ్లాసులు, ప్లేట్లు, స్పూన్లు, ఓకేనా, తర్వాత కప్పు గిన్నెలు, పెద్ద పెద్ద పింగాణి సాసులు, టీ కప్పులు అన్నీ ఉంటాయి గైస్. అన్నీ బాగా నీట్గా ఒక సెల్ఫ్లో పెట్టేసి దాని లోపల లైటింగ్ వేసేసి కూర్చోబెట్టారు. ఇలా కూర్చొని తినేవారు అనమాట. అదిగో స్పూన్స్ అనుకున్నాం కదా, అదిగో స్పూన్స్ అయితే వచ్చేసాయి. ఇంకా ఇక్కడ టాప్ ఫ్లోర్ నుంచి అంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ చూడండి గైస్ ఎంత బాగుందో. ఆ పైన చూడండి, ముందు చెప్పాను కదా సీలింగ్ అని చెప్పేసి, ఆ పైన డిజైన్ కానీ ఆ సీలింగ్ రూఫ్ వర్క్ కానీ ఎంత బాగుందో. ఆ లైటింగ్స్ అంతా దుమ్ము పడుతుందని చెప్పేసి వాళ్ళైతే కవర్స్ అయితే ప్యాక్ చేసి పెట్టారు. మేబీ అక్కడే రాజు కూర్చొని ఉంటాడు అనమాట, మిగతా వాళ్ళందరి కింద కూర్చోంటారు. ఇది అయితే రాజు మరి ఎవరో తెలియదు. పెద్ద పెద్ద కత్తులు యుద్ధానికి వాడేవన్నమాట ఇవన్నీ. మళ్ళీ వాళ్ళు ఎన్ని యుద్ధాలు చేశారో నాకైతే తెలియదు. చూడండి గైస్ ఎన్ని కత్తులు ఉన్నాయో అసలు. మొత్తం ఆ రూమ్ నిండా పెట్టారు గైస్, కత్తులు ఉన్నాయి, గన్నులు ఉన్నాయి. నాకు ఇన్ని కత్తులు ఒకసారి చూసినప్పుడు మా ఇంట్లో ఒక కత్తి తీసుకోబోదాం అనిపించింది. ఎందుకంటే మా ఇంట్లో ఎప్పుడు పైనాపిల్ తెచ్చినా అది సరిగ్గా మా కత్తి తెగట్లేదు గైస్. ఇక్కడ నుంచి ఒక కత్తి పట్టకపోదామా అనిపించింది. అంటే నాకు ఆ థాట్, ఈ కత్తులన్నీ చూడగానే నాకు ఆ థాట్ వచ్చింది అనమాట. అరే ఒక కత్తి తీసుకోకపోతే ఇంట్లో పైనాపిల్ తెచ్చినప్పుడు దాన్ని బాగా కోసుకోవచ్చు కదా అని చెప్పేసి. ఎందుకంటే అది నార్మల్ కత్తితో సరిగ్గా తెగట్లేదు గైస్. అండ్ ఇంకొకటి ఏంటంటే జాక్ ఫ్రూట్, పనసకాయ తెచ్చినప్పుడు కూడా నార్మల్ కత్తితో కోస్తా అంటే అది తెగట్లేదు. ఇలాంటి పెద్ద పెద్ద కత్తులు అయితే బాగా తెగుతాయి. ఇవి చూడండి గైస్ ఎంత పెద్దగా ఉన్నాయో కత్తులు అయితే. ఆల్మోస్ట్ ఒక
3 feet to 4 feet ఉన్నాయి. ఆ గన్ను చూడండి గైస్ ఎంత పెద్దగా ఉందో. అండ్ అక్కడ అవి ఏంటో గైస్ తెలియదు, మేబీ దాంట్లో ఏమన్నా ఆ గన్ను పౌడర్ పెట్టుకోవడానికి ఆ పౌచ్లు ఉంటాయి కదా అవి అనుకుంటాను నేను. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఆ గన్ను పక్కన ఉన్నాయి కదా అవి. ఇంకా ఇవన్నీ చిన్న చిన్న కత్తులు అనమాట. ఇవన్నీ సేఫ్టీ పర్పస్ కోసం చిన్న చిన్న కత్తులు అలా పెట్టుకుంటారు. చూడండి ఇదైతే మల్టీపర్పస్. మనం ఇప్పుడు మల్టీపర్పస్ కత్తులు అని చెప్పేసి ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో ఆర్డర్ పెట్టుకుంటుంటాం కదా, అలాంటిదే అన్నమాట ఇది కూడా. ఇంకా ఇవన్నీ అప్పట్లో వాళ్ళు యూజ్ చేసిన గన్స్ అన్నమాట. మరి వాళ్ళు యూజ్ చేశారో లేదో నాకైతే తెలీదు. ఇంకా మొత్తం ఒక లుక్ అయితే చూసేయండి. ఆ రూమ్ మొత్తం నిండా గన్నులు కత్తులే ఉన్నాయి గైస్. భలే అనిపించింది నాకైతే. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందరకు రాగానే ఇంకొక రూమ్ అయితే ఉంది. ఆ రూమ్ లో మొత్తం అన్ని ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి గైస్. చూడండి, బ్యూటిఫుల్ గర్ల్స్, బ్యూటిఫుల్ లేడీస్, మొత్తం అన్ని ఫోటో ఫ్రేమ్ లో ఉన్నాయన్నమాట. వాళ్ళ తాతలు, వాళ్ళ ముత్తాతలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పనోళ్ళు, తర్వాత వాళ్ళు రాసిన పోస్ట్లు, లవ్ లెటర్లు అన్ని పెట్టారు గైస్ ఇక్కడైతే. ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి గైస్, చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. లాస్ట్ ఎండ్ వరకు అయితే వీడియోని చూసేయండి. ఇప్పటి వరకు నా వీడియోని ఎవరైనా చూసి ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. సో ఇక్కడ నుంచి పార్ట్ 2 అన్నమాట. ఇక్కడ నుంచి లోపల నుంచి ఇప్పుడు బయటకు వచ్చాము. బయట ఇప్పుడు మనము కొన్ని సూపర్ కార్స్, ఓకేనా, ఇలాంటివి కూడా చూడబోతున్నాం అన్నమాట. చూసారుగా అక్కడ సైన్ బోర్డ్ ఏముంది, వింటేజ్ కార్స్, కార్ సూపర్ కార్. ఇప్పుడైతే మనము కొన్ని వింటేజ్ కార్స్ అయితే చూపిస్తాను. చూడండి, రకరకాల మోడల్స్ అయితే కార్స్ ఉన్నాయి. ఏమేం కార్స్ ఉన్నాయో కూడా మీరు చూసేసి ఆ కార్ నేమ్ అయితే మీకు ఏమైనా తెలిసింటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అక్కడ చూడండి, ఆ ట్రీ చూడగానే నాకైతే ఒక ఐస్ క్రీమ్ అయితే గుర్తొచ్చింది. ఆ ఐస్ క్రీమ్ పేరేంటో మీరు కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి. నాకైతే కుల్ఫీ లాగా అనిపించింది అనమాట. ఆ ట్రీ నీట్ గా కట్ చేసి పెట్టారు అలాగా. ఇంకా ఇది అయితే వాళ్ళ బెడ్రూమ్ అనుకుంటా. వాళ్ళ బెడ్రూమ్ లో ఇలా అయితే ఉంటుందేమో. అండ్ వాళ్ళ బెడ్రూమ్ నుంచి అలా బయటికి రాగానే ఇలా గుర్రపు బండ్లు అయితే ఉన్నాయి. చూడండి, అదొక డిఫరెంట్ గుర్రపు బండి, ఇదొక డిఫరెంట్ గుర్రపు బండి. ఇప్పుడు గుర్రపు బండ్లు చూసారు కదా, ఇంక ఇప్పుడు చూడండి వింటేజ్ కార్స్ అన్నమాట. వింటేజ్ కార్స్ అని చెప్పేసి ఇక్కడ అన్ని ఒక షెడ్ లో అయితే పెట్టేశారు. అన్ని కార్స్ అన్ని లోపల పెట్టేసి బయట అంతా గ్లాస్ షీల్డ్ అయితే కవర్ చేసేసారు అనమాట. ఎవరు వెళ్ళి దాన్ని లోపల ఎక్కకుండా టచ్ చేయకోకుండా పెట్టేశారు అనమాట. అండ్ ఇదైతే రోల్స్ రాయ్స్ కార్. మనం ఇప్పుడు రోల్స్ రాయ్స్ కార్ అనుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 30 to 40 crores ఉండొచ్చేమో ఒక రోల్స్ రాయ్స్ కార్. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ ప్రైజెస్ అండి. అండ్ ఇదొక డిఫరెంట్ కారు, ఐ డోంట్ నో దిస్ నేమ్. నాకు ఈ కార్స్ లో బాగా అనిపించింది ఏంటంటే కింద గ్యాప్ ఎక్కువ ఉంది. లైక్ మనము రోడ్డుకి తర్వాత ఆ ఇంజన్ కి చాలా గ్యాప్ ఉంది అనమాట. ఆ పేరు ఏదో అంటారు, నాకు గుర్తు రావట్లేదు, కానీ చాలా గ్యాప్ ఉంది. సో ఎందుకంటే అప్పట్లో రోడ్లు ఫ్లాట్ గా ఉండేవి కాదు కదా, అండ్ కొండల్లోనూ గట్లలోనూ వెళ్ళేవి కార్లు. ఇది మేబీ అంబాసిడర్ కార్ ఇదైతే. అండ్ ఈ కార్స్ లో స్పెషాలిటీ ఏంటంటే కార్ హైట్ అండ్ విడ్త్ కూడా, కార్ హైట్ విడ్త్ అండ్ లెంత్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి కార్లు అయితే. మేబీ అప్పట్లో వాళ్ళు కొంచెం హైట్ ఎక్కువ ఉండేవాళ్ళు, అందుకోసం వాళ్ళు వాళ్ళ తగ్గ స్పెసిఫికేషన్స్ అన్ని ఇచ్చేసి ఆ కార్లు అయితే రెడీ చేయించుకున్నారు. చూడండి, ఈ కార్ చూడండి ఎంత హైట్ ఉందో. డ్రైవింగ్ సీటర్ కానీ లేకపోతే ఆ టైర్స్ కానీ ఎంత హైట్ ఉన్నాయో కార్లు అయితే. అండ్ మనకి ఇక్కడ వాళ్ళు యూజ్ చేసిన బైక్స్ కూడా ఉన్నాయన్నమాట. బైక్స్ వాళ్ళు పక్కన బైక్స్ మనకు ఓల్డ్ సినిమాస్ లాంటి చూపిస్తారు కదా, ఒకడేమో బైక్ తోలుతుంటే ఒకడేమో పక్కన కూర్చొని ఉంటాడు, అట్లాంటి బైక్స్ అనమాట అవి. అండ్ వాళ్ళు యూజ్ చేసిన జీప్స్ అలాంటివి కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. చెట్లు అయితే బాగా పెంచారు గైస్, గ్రీనరీ అండ్ మాడి చెట్లు అండ్ టెంకాయ చెట్లు అండ్ డిఫరెంట్ పూల చెట్లు, గ్రీనరీ అంతా బాగా మెయింటైన్ చేశారు. నాకైతే బాగానే అనిపించింది. బట్ ప్రైస్
టికెట్ ప్రైస్ వచ్చేసరికి పర్ పర్సన్కి 150 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో నాకు అది కొంచెం ఎక్కువే అనిపించింది, అంతగా ఏం లేదు. బట్ ఇక్కడ నుంచి ఫోటో షూట్ అయితే లొకేషన్ అయితే చాలా బాగుంది గైస్. మీ అక్కడ లొకేషన్ కూడా చూపిస్తాను, చూడండి ఎంత బాగుందో ఈ లొకేషన్ అయితే. నేను ఈ లొకేషన్లో కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాను అనమాట. చాలా బాగా వచ్చాయి ఫొటోస్ అయితే వినా. చూడండి మీరు కూడా ఈ లొకేషన్ అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. సో ఇలాంటి లొకేషన్స్ కి కోసమైనా మనము వెళ్ళాలి. అండ్ మీరు కూడా ఎవరైనా చౌమలా ప్యాలెస్ కి ఆల్రెడీ వెళ్ళింటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే కూడా ఐ రికమెండెడ్ అండి, వెళ్ళండి. వీకెండ్స్ లో ఒక మంచి ప్లేస్ అయితే మీరు చూసినట్లు ఉంటుంది. అండ్ మాకైతే నచ్చి కాల్ అయితే నప్పించాయి అనమాట. మీలో ఎవరైనా నా వీడియోని లాస్ట్ వరకు చూసుంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి లైక్ కూడా చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఈ వీడియోని. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.